బ్రాండ్స్ అంటే వారీ సోలార్ కానీ, టాటా కానివ్వండి, లేకపోతే అదానికి సంబంధించి గ్రీన్కో కానీ ఏదైనా కూడా ఒక 7 బ్రాండ్స్ లూమినస్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఒక 7 బ్రాండ్స్ కస్టమర్ చాయిస్ ని బట్టి వాటిని ఆప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అది ఆల్రెడీ మన ప్రసన్న కుమార్ గారు జూమ్ మీటింగ్ లో చెప్పారు. తర్వాత మనం ఇచ్చినటువంటి ఫ్లైయర్ లో కూడా కొన్ని బ్రాండ్స్ దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేప్పటికి కార్డ్స్ సంబంధించి మనకి ఏ ఫోటోస్ లో ఉన్నాయి ఏంటి ఉన్నాయి అనేది మనం ఒక 2 రోజుల్లో ఆ లిస్ట్ అంతా కూడా మనం పెడతామని చెప్పి నిన్న జూమ్ మీటింగ్ లో చెప్పాము. ఇందాక కోట శ్రీనివాస్ గారు మాట్లాడినప్పుడు చెప్పారు లేదా నాకు ఐడియా లేదు, కానీ బట్ నిన్న మనం మాట్లాడినప్పుడు కూడా ఒక 2-3 డేస్ లో పూర్తిగా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్కడికి వెళ్ళాలి, దాంతో పాటుగా ఏంటంటే కస్టమర్ ని గైడ్ చేయడానికి ఏ రిసార్ట్స్ లో అంటే వాళ్ళు ప్రయర్ బుకింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది టైం షేరింగ్ అంటున్నాం కాబట్టి ప్రయర్ బుకింగ్ చేసుకొని అవైలబిలిటీని చూసుకొని వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత డిఫరెంట్ సెగ్మెంట్స్ అంటే బ్రాంజ్ కానీ, సిల్వర్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, డైమండ్ కానివ్వండి, ఈ సెగ్మెంట్స్ వైజ్ ఏ రిసార్ట్స్ లో అవైలబిలిటీ ఉంటుంది అని చెప్పి అది కస్టమర్ మనకి కాల్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆఫ్ చేసుకోవడానికి అవకాశం. తర్వాత కార్డు ప్రైసింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ 30,000 రూపాయలకి వడ్డీ క్యాలిక్యులేట్ చేసుకొని వాళ్ళు మొత్తం సంవత్సరం మొత్తానికి మనకి ఇంతే వస్తుంది కదా, దాంతోనే ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి దాని గురించి మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే అసలు ఒక్కసారిగా ఈ టైం షేరింగ్ కి సంబంధించి ఉన్నటువంటి కంపెనీస్ ఏమేంటి, మహీంద్రా క్లబ్ మెంబర్షిప్ ఎంత ఉంది, వాళ్ళ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి, అదేవిధంగా స్టెల్లింగ్ హాలిడేస్ కి సంబంధించి ఏ రకంగా ఉంది, అదేవిధంగా ఇంకా చాలా మంది టూర్ తర్వాత మన కంట్రీ క్లబ్ కి సంబంధించి వాళ్ళ కాస్టింగ్ ఎంత ఉంది అనేది మనం చూస్తే ఏంటంటే అవన్నీ కూడా హై ఇన్కమ్ గ్రూప్ కి సంబంధించినటువంటి అందుబాటులో ఉండేటువంటివి అవి. సో మనం ఇక్కడ వడ్డీ క్యాలిక్యులేట్ చేసుకుంటే వడ్డీ క్యాలిక్యులేట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదనేది చెప్తానండి. ఎందుకంటే ఇక్కడ మనం ఈ కార్డు నేను మొన్న మీటింగ్ లో చెప్పినప్పుడు చెప్పా, ఆధార్ కార్డు పాన్ కార్డు లాగానే ఈ కార్డు కూడా ప్రతి ఒక్కరు క్యారీ చేసే విధంగా అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ సంబంధించిన డిస్కౌంట్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ గార్మెంట్స్ పర్చేసెస్ వచ్చే డిస్కౌంట్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ వచ్చే డిస్కౌంట్ కానివ్వండి, అదేవిధంగా మన సర్వీసెస్ వాడుకునేటప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి డిస్కౌంట్స్ ఏవైతే ఉంటాయో ఇది ఒక యూనిక్ కార్డు. సో మీరు కంట్రీ క్లబ్ కార్డు ఏదైనా కొన్నారు, దానికి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ 40,000 50,000 రూపాయలు. సో అప్పుడు వడ్డీ క్యాల్కులేషన్ అనేది ఉండదు. తర్వాత మనం 10 లక్షలకి ల్యాండ్ అసిస్టెన్స్ అంటే ల్యాండ్ షూరిటీ అనేది ఇస్తున్నాం. దాంట్లో 17 లక్షల రూపాయల కార్డ్స్ ఉంది. సో అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఆ కార్డ్ యూటిలైజ్ చేసుకుంటే దానికి మళ్ళీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కొన్ని 1,20,000 1,15,000 ఎంతో ఉంటాయి. అవి పే చేసుకుని వెళ్ళాలి. అంటే ఆ కార్డు మీద వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏముండవు. సో మనం అంటే ఈ కార్డ్ కాన్సెప్ట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇది రాంప్రసాద్ గారు అడిగినప్పటికీ కూడా ఇది అందరికీ మన ఎవరైతే అసోసియేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొద్దిగా క్లారిటీ వస్తుందన్న ఉద్దేశంతో నేను మాట్లాడాలి. ఎందుకంటే సహజంగా మన అందరం కూడా ఇండియన్స్, ఎవరైనా నేనైనా అంతే లెక్కేస్తా ఉంటాం. సో ఈ వడ్డీకి మనకి మీట్ అవుతుందా లేదా, ఇంతగా పే చేస్తున్నాను. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఇటువంటి కార్డ్స్, ఇటువంటి మార్కెట్ సెగ్మెంట్ ఏ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి, వాటి ప్రైసింగ్ ఏంటి, వాళ్ళు ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ రిసార్ట్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు కంట్రీ క్లబ్ రిసార్ట్స్ వచ్చేప్పటికి చాలా వేరే వేరే ప్రదేశాల్లో ఉంటాయి. వాటికి వెళ్ళాలి అంటే నేను మొన్నగా చెప్పా, వాటికి వెళ్ళాలి అంటే ఈ కార్డు ఒకటే పెట్టుకోవటం కాకుండా దానికి మళ్ళీ ఆ ఉండేటువంటి లొకేషన్ కి మనం హై కాస్టింగ్ లో దానికి ఒక బడ్జెట్ అంటే 1,00,000 2 లక్షల రూపాయలు క్యారీ చేసుకుని వాటిని యూటిలైజ్ చేసుకొని, లేదు ఒక 30,000 40,000 పెట్టుకొని మళ్ళీ వెళ్లాల్సినటువంటి. కానీ ఇక్కడ ఏంటంటే మనకి టైం షేరింగ్ లో శ్రీనివాస్ నాయుడు గారు డిజైన్ చేస్తున్నట్లు ఏంటంటే మనకి విల్లాస్ అనేది కాకుండా నార్మల్ హోటల్స్ లో కూడా మనం యూజ్ చేసుకునే దానికి ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మీ బంధువులు ఎవరైనా వైజాగ్ లో పెళ్లి ఉంది, లేదు ఖమ్మంలో పెళ్లి ఉంది, లేకపోతే ఇంకో చోట అక్కడ మ్యారేజ్. సో అప్పుడు కూడా మీరు ఈ కార్డ్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. వీటికి వచ్చేటప్పటికే మిగతా కార్డ్స్ వచ్చేటప్పటికే వాళ్ళ సెలెక్టెడ్ ప్లేసెస్ లో ఉంటాయి, అవన్నీ కూడా టూరిస్ట్ ప్లేస్ లో అలా ఉంటాయి. కానీ మనకి ఇక్కడ జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే మనం రిసార్ట్స్ అన్ని కూడా పిలిగ్రిమ్ రిసార్ట్స్, తర్వాత నేషనల్ హైవేస్ రిసార్ట్స్, మౌంటైన్ రిసార్ట్స్, రివర్ రిసార్ట్స్, సీ రిసార్ట్స్, ఇలా టూరిజం రిసార్ట్స్, ఇవి సెగ్మెంట్ కూడా జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి వాటితో పాటుగా ఇప్పుడు వాటికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడ ఇచ్చేటువంటి డిస్కౌంట్స్ కాకుండా మన రిసార్ట్స్ ఏవైతే మనం ఓన్ గా డెవలప్ చేస్తాం, మౌంటైన్ వ్యాలీ కానివ్వండి, లేకపోతే బాపట్లో కోటాసీన్ సంబంధించిన ల్యాండ్ డెవలప్మెంట్, వీటిల్లో ఏంటంటే మన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, మన కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ గా ఆ డిస్కౌంట్ వాడుకునే దానికి ఇస్తా ఉన్నాం. దాంతో పాటుగా మన ప్లాట్ ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక బ్రాంజ్ కార్డు కూడా మనం కాంప్లిమెంటరీగా మనం ఇవ్వబోతాం.
సో మన కార్డు అనేది యూనిక్ అండి, మనం ఎవరితో మ్యాచ్ చేసుకోవాల్సింది కాదు. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ టైం షేరింగ్ బిజినెస్ లో ఏదైతే మెంబర్షిప్ కార్డ్స్ ఉన్నాయో వీటికి వేరే కార్డ్స్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకున్నప్పుడు మనది రీజనబుల్లీ లో కాస్ట్, అంటే లో అనేది నేను చెప్పాలి, రీజనబుల్లీ బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్రతి కామన్ మ్యాన్ కూడా వాడుకునేటువంటి కార్డు, కొనుక్కునేటువంటి కార్డు లాగా ఉంది. అంటే ఒక బ్రాండెడ్ వాళ్ళు ఒక యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఏదైతే కలెక్ట్ చేస్తున్నారో దాంతోనే మనకి ఒక 10 years మెంబర్షిప్ వస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ, జై హింద్. థ్యాంక్ యూ రోహిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా వాదం వెంకటేష్ గారికి, తర్వాత మన వికారాబాద్ శ్రీనివాస్ గారికి, వీళ్ళిద్దరికి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఉగాది వెళ్ళిన తర్వాత మీరు మీ ఫ్రాంచైజ్ ఆఫీసులు ఓపెన్ చేసుకుంటామన్నారు అఫీషియల్ గా. ఆల్రెడీ మీరు అంతా రెడీగా ఉంది. సో ఒక్కసారి మీరు పంతులను అడిగి మీరు ఒక్క డేట్ తీసుకోకుండా 2-3 డేట్లు తీసుకోండి. అంటే అవైలబిలిటీని కుదిరేదాన్ని బట్టి ఇక్కడ నుంచి హెడ్ ఆఫీస్ నుంచి 2-3 వస్తారు కాబట్టి మీరు దానికి తగ్గట్టుగా ఒక 2-3 డేట్లు తీసుకొని రెడీగా ఉంటే, వికారాబాద్ శ్రీనివాస్కి అయితే ఒకటే రిక్వెస్ట్, నాట్ ఓన్లీ వికారాబాదు, చేవెళ్ళ, పరిగి ప్లస్ శంకర్పల్లి, ఈ 4 జస్ట్ 1 or 2 days లో అయ్యేటట్టుగా చూడమని చెప్పేసి వికారాబాద్ శ్రీనివాసన్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బంధం వెంకటేష్ వారిని కూడా మంచిర్యాలది ఒకసారి అయ్యగారిని అడిగి డీటెయిల్స్ తీసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత కోట శ్రీనివాసరావు గారిని చివరిగా ముగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం సార్. నమస్తే సార్. ఈ కాన్సెప్ట్ వీటి పట్ల కూడా అందరికీ చాలా వరకు అవగాహన అయింది అనుకుంటున్నాను. కొంచెం ఏదైనా క్లారిఫై కానిటువంటి విషయాలు మన హెడ్ ఆఫీస్ ని కన్సిడరేషన్ చేసిన, లేదంటే కన్సల్ట్ సీనియర్స్ ద్వారా తెలుసుకుంటే విషయాలన్నీ కూడా ఆటోమేటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హైదరాబాద్ కి సంబంధించి కూడా ఈరోజు మన శ్రీనివాస్ నాయుడు గారితో కూడా డిస్కస్ చేసినప్పుడు ఇంకొక 4-5 రోజులు ఇక్కడ మన సెంట్రల్ ఆఫీసు దీనికి రిలేటెడ్ సర్వీసులకు సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. సో మాక్సిమం ఇక్కడ 4-5 days లో కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ టైం ఒక 1 week నుంచి 10 days కంప్లీట్ గా తెలంగాణ, హైదరాబాదు, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వికారాబాదు, పరిగి, ఇంకేవైతే ఉన్నాయో వాటిని కూడా కాన్సన్ట్రేషన్ చేద్దామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఇంకొక అచీవ్మెంట్ ఏంటంటే, మనకి విజయవాడకి చెందినటువంటి పోసం గ్రూప్ తో కూడా మనం సెంట్రల్ ఆఫీస్ లో రోహిత్ గారు, నేను, మరి మన రాయ్ గారు, మేమందరం కూడా మన నాయుడు గారు కూడా డిస్కస్ చేసి వారు కూడా ఫ్యూచర్ లో మనకి మంచి వెంచర్లు ఇచ్చేదానికోసం, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనతో పాటు ప్రయాణం చేసేదానికోసం ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మరొక అచీవ్మెంట్ ఏదైతే మనం రాజమండ్రికి సంబంధించిన రూరల్ ఏరియా ఉందో, మన శివ గారు కూడా కన్ఫర్మేషన్ చేసుకుని ఈ రోజు వచ్చి వెళ్ళటం జరిగింది. దాని తర్వాత సెంట్రల్ ఆఫీస్ టీం కూడా ఇక్కడ ఒక గుంటూరుకి నియరెస్ట్ గా ఉన్నటువంటి ఒక ల్యాండ్ ని కూడా పరిశీలించడం జరిగింది. ఇలా ఎప్పటికప్పుడు నిరంతరం కూడా ప్రతి ఒక్క క్షణాన్ని కూడా ఎస్టాబ్లిష్మెంట్ మీద, సర్వీసుల మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. దీన్ని కూడా డివైడర్ అండ్ రూల్ పాలసీగా రాబోయే రోజుల్లో నాయుడు గారు అయితే ఎవరైతే బాధ్యతగా ఉన్నారో, ఎవరైతే కంపెనీ పట్ల విధేయతగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని బాధ్యతలను షేర్ చేసుకునే దానికోసం కూడా కొంత డిజైన్ జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో ఈ సర్వీసులు కానీ మరి ఇతర ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా ఎవరైతే రియల్ భూమి పట్ల అపేక్షగా ఉన్నారో, ఇంట్రెస్ట్ గా ఉన్నారో వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడంతో పాటు కమిట్మెంట్ గా పనిచేసే విధానం కూడా చాలా బ్రహ్మాండంగా రూపకల్పన జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వినూతనంగా దీన్ని ఇంకా మాడిఫై చేసుకొని ఎస్టాబ్లిష్మెంట్ స్టేజ్ లో ఎవరి యొక్క అవసరాలని వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళకి ప్రపోజ్ చేసుకునే విధంగా కూడా మంచిగా డిజైన్ చేయడం జరుగుతుంది సార్. అలాగే మనకి హనుమాన్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి వెంచర్ ను కూడా ఈరోజు సార్ డిస్కస్ చేసి మరి ఫైనల్ చేయటం, అదే విధంగా నిర్మాణూరులో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ ను కూడా సార్ ఫైనల్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్, ఇతర వివరాలు, రేట్లు కూడా నాయుడు గారు స్వయంగా 1 or 2 days లో మీకు మనందరికీ కూడా పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ పోసం గ్రూప్ వారు మన ఆఫీస్కి వచ్చి మనల్ని ఒక కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది.
హనుమాన్ జంక్షన్ దగ్గర ఏదైతే వెంచర్ ఉందో ఆ వెంచర్ లో హనుమంతుని యొక్క స్టాట్యూ 20 అడుగుల ఏకశిలా విగ్రహం శంకుస్థాపన కార్యక్రమానికి మన వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ జరిగింది. దాని మీద కూడా రేపు శ్రీనివాస్ నాయుడు గారు అందరికీ కూడా ఆహ్వానం ఇన్వైట్ ఆయనే స్వయంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు పరచడంతో పాటు నేను యాక్చువల్ గా ఈ కార్డు పట్ల 10 lakhs కార్డుకు సంబంధించి కాన్సెప్ట్ ఒకటి డిజైన్ చేశాను సార్. దాన్ని త్వరలో ఫ్లైయర్ రూపేణ తయారు చేసి అతి లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ తో ఏ విధంగా దాంట్లో బెనిఫిట్ పొందొచ్చు, దాని ద్వారా ఏ విధంగా ల్యాండ్ మనం కైవసం చేసుకోవచ్చు, తద్వారా సూట్ రూమ్ ని మనం ఏ విధంగా పొందొచ్చు, తద్వారా ఆ సూట్ రూమ్ తో పాటు ప్రతి నెలా కూడా ఆదాయ వనరులు 20,000 నుంచి 40,000 మనం ఏ విధంగా అచీవ్ అవ్వచ్చు, ఇదంతా కూడా ఒక ప్లాన్ అంతా కూడా తయారు చేశాను. త్వరలో దీన్ని కూడా ఒక ఫ్లైయర్ రూపేణ నేను ఫైనల్ చేసి అందరికీ కూడా పంపిస్తానని చెప్పేసి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారి మన కార్డ్స్ ఫ్లైయర్స్ రెడీ అయిన తర్వాత దెన్ ప్రతి ఒక్కరి చేత ఒకరోజు మళ్ళీ దీనికోసమే పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు రకరకాల డౌట్స్ వచ్చినాయి. ఇప్పుడు వీటి రెండింటి మీద కూడా ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు అన్నది క్లియర్ గా అర్థం అవుతా ఉంది. ఒకటి కార్డ్స్, 2 సూర్యాకర్. వీటి రెండింటి గురించి ప్రతిరోజు చెప్పుకోవడమే కాకుండా లీడర్స్ చేత చెప్పించగలగాలి. ఆ లీడర్స్ చెప్పగలిగిన రోజున వాళ్ళ అసోసియేట్స్ కి పూర్తి క్లారిటీ ఇచ్చినట్లు అవుతా ఉంది. ఇందాక సుబ్బారావు గారు చెప్పినట్టు మనం ఊరికే మాట్లాడుకోవడం కాదు, ఎప్పుడైతే ప్రత్యక్షంగా వాళ్ళతో కలిసి మాట్లాడతామో అప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్లకు మనకు డౌట్లు వచ్చినప్పుడు మనకి ఇంకా పూర్తి అవగాహన ఏర్పడుతుంది అన్నది పర్ఫెక్ట్ పాయింట్. దానికి ఏంటంటే మాట్లాడటమే కాదు, అనుభవయోగ్యమే కాదు, భోగ్యం కాదు అన్నట్టు అనుభవించినప్పుడే దానికి పూర్తి క్లారిటీ వస్తుంది. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేయండి. ఎందుకంటే ముందు అసలు సెల్ఫ్ గా ప్రిపేర్ కాండి, పక్క అసోసియేట్స్ చెప్పడం ప్రయత్నం చేయండి. ప్లస్ మనం ఇక్కడ ఫ్లైయర్స్ రిలీజ్ అయిన తర్వాత అందరి చేత కాన్సెప్ట్ చెప్పించడానికి మేజర్ పర్సన్స్ గా జిల్లాకి 2-3 చేత మాట్లాడిస్తే వాళ్ళు 2-3 మిగతా వాళ్ళను ప్రిపేర్ చేసేదానికి అవకాశం ఉంటుంది అనేది నా ఒపీనియన్. డెఫినెట్ గా ఈ 2-3 రోజుల్లో టోటల్ గా కంప్లీట్ చేసుకొని ప్రతి ఫ్రాంచైజ్ నుంచి ఏదైతే సుబ్బారావు గారు మాట్లాడుతున్నారో, వికారాబాద్ శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారో, మా దగ్గర 10 అయినాయి, మా దగ్గర 15 అయినాయి, మా దగ్గర 20 అయినాయి అనే చెప్పే పరిస్థితి ప్రతి ఫ్రాంచైజ్ ఓనర్ నుంచి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోహిత్ గారు హ్యాండ్ రైజ్ చేశారు, ఇంకేమన్నా చెప్పాల్సింది ఉందా సార్? ఒక చిన్న పాయింట్ ఒకటి, మనం అంటే కార్డుకి సంబంధించి నేను ఒక చిన్న పాయింట్ మర్చిపోయానండి. మనం ఎవరైతే అట్ ఏ టైం 30,000 పే చేయలేరు అనుకుంటారో వాళ్ళకి ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని చెప్పొచ్చండి. మనం ఒక ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో 3,000 పర్ మంత్ ఇవ్వడానికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది అఫోర్డ్ చేయగలిగేది ఇది ఉంటుంది. వన్స్ వాళ్ళది కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి వాళ్ళకి కార్డ్ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కార్డ్ అని చెప్పి మనం చెప్పొచ్చండి. సో ప్రతి సామాన్యుడు కూడా రిసార్ట్స్ లోకి కాలు పెట్టడానికి అది రియల్ రూమ్, అదే విధంగా మన రిఫ్రెష్ రిసార్ట్స్ ద్వారా సాధ్యపడుతుంది. కాబట్టి ఒక సామాన్యుడి కళని మనం రియల్ రూమ్ ద్వారా నిజం చేయబోతున్నాం అనేటువంటి ఒక ఫీల్ తో మన ఈ కార్డ్స్ ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే మార్కెటింగ్ కి సంబంధించినటువంటి ఏవైతే కంటెంట్ అంటే మనం ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటాం, మీకు బాగా పెంచుతానా మన ఎఫ్ఏక్యూస్ అంటాం. ఆ ఎఫ్ఏక్యూస్ కూడా ప్రతి దాన్ని అంటే ఎవరు మనమే కూర్చుంటాం అందరం. బహుశా నాకు తెలిసి మనకి దాని మీద ఒక జూమ్ మీటింగ్ అని లేకపోతే ఫిజికల్ గా ఒక మీటింగ్ కూడా ఈ లేదంటే మనం తయారు చేసినటువంటి గైడ్ లైన్స్ ని అందరికి షేర్ చేసి లీడర్స్ యొక్క ఒపీనియన్ కూడా మనం తీసుకొని ఇంకేదైనా యాడ్ ఆన్ పాయింట్స్ వాల్యూ ఎడిషన్ ఉండే విధంగా ఏదైతే ఉంటుందో పాయింట్ ని దాంట్లో యాడ్ చేసే విధంగానే మనం ప్లాన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి కంప్లీట్ టూల్ అంటే ఒక మార్కెట్ చేయడానికి కావాల్సినటువంటి అస్త్ర శస్త్రాలన్నీ కూడా తీసుకొని ఆ కార్డ్ ని మనం విజయవంతంగా కస్టమర్ దగ్గర సేల్ చేసే విధంగా ఉండే విధంగా మనం కంప్లీట్ బ్రోచర్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎఫ్ఏక్యూస్ ఆన్సర్ చేయడానికి, తర్వాత దానికి సంబంధించినటువంటి డిజిటల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో, తర్వాత కస్టమర్ కి షేర్ చేయాల్సినటువంటి లీఫ్లెట్స్ కానివ్వండి, లేకపోతే ఒక మనం మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎలా అయితే ఒక కంప్లీట్ కిట్ తీసుకొని వెళ్తారో అటువంటి కిట్ ని అంటే మనకి రిసార్ట్స్ ఏముంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి, అట్లీస్ట్ మన ఏరియాకి సరౌండింగ్ వీటితో పాటుగా మిగతా వెబ్సైట్ లో తీసుకునే దానికి అవకాశం ఉండే విధంగా అంతా కూడా వెల్ ప్లాన్డ్ గా మనం వెళ్ళబోతా ఉన్నాం. కాబట్టి
ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నాను. సో ఇన్స్టాల్మెంట్ ఇవ్వబోతుంది ఫస్ట్ టైం షేరింగ్ లో మనం అని చెప్పి మనం గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి కస్టమర్ ని హ్యాపీ చేయడానికి అతన్ని కన్విన్స్ చేయడానికి ఇస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రోహిత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కావాలి జంగయ్య గారు, ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. నేను అడిగే క్వశ్చన్ ఒకటే, మీరు 41 మెంబర్స్ అసోసియేట్స్ లో, ఎందుకంటే నాకు వికారాబాద్ ఎక్స్పీరియన్స్ గురించి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీ 41 అసోసియేట్స్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ వాళ్ళేనా? సార్ ఒక 15 మెంబర్స్ ఉన్నారు సార్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. 2-3 years అయిపోయే లోపల అందులో కనీసం 40 to 50 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో యాక్టివ్ మెంబర్స్ ఉండాలా. చాలు. ఎందుకంటే రేపు పరిగిలో మనం ఒక వెంచర్ వేసాము అంటే కళ్ళు మూసుకొని మేము అమ్ముతాం సార్, వారం రోజులు కాదు నెల రోజులు టైం ఏంటి, చాలు క్లోజ్ చేస్తాం అనే పరిస్థితికి రావాలి. ఇవాళ వికారాబాద్ అలా ఉంది, పరిగి కూడా అలాగే ఉండాలన్నది నా కోరిక. అంతకు మించి చెప్పండి చెప్పండి. అవునా? ఏ హీరో మీరు నాకు ఏ రోజు మీరు ఓపెనింగ్ చెప్తారో మీరు నాకు క్లారిటీ ఇస్తే రేపు కనుక్కొని నాకు క్లారిటీ రెడీగా ఉంటాం. సార్ మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. కనపడకపోతే మేము అసలు ఎక్కడ మాట్లాడేది మేము లేదు సార్. మాకు కొన్ని డౌట్లు ఉంటే ఇక మేము పర్సనల్ గా తీసుకుంటాం సార్. అదే ఎప్పుడు మీ ఓపెనింగ్స్, అది నా రిక్వెస్ట్. నేను నిన్న ఈరోజు రోహిత్ సార్ మాట్లాడినా సార్, సార్ అనుకుని అప్డేట్ ఇస్తాడు, అందుకే చెప్పాలి. మీరు డేట్స్ 2-3 డేట్స్ తీసుకోండి అయ్యగారిని అడిగి. ఆ డేట్ సార్ నేను డేట్లు తీసుకుంటా సార్, ఎందుకంటే పరిగి వికారాబాద్ అయితే ఇప్పుడు రెడీ ఉన్నా సార్. మేము పేమెంట్ కూడా అన్ని రెడీ చేస్తున్నాం. మండే వరకు డేట్ తీసుకుంటా సార్. నేను ఇంకా చేవెళ్ళ ఈరోజు అప్డేట్ చేద్దామని వెయిట్ చేసిన అబ్బాయి రాలేడు, మరి ఇంకో రెడీ అన్నా చేస్తా సార్. ఆయన అప్డేట్ కాకపోతే శంకర్పల్లి కూడా చేస్తా సార్. ఓకే, రైట్ రైట్. నా ఉద్దేశం ఒకటే, ఎక్కడ కూడా యాక్టివ్ మెంబర్స్ చేర్చండి. అట్ ది సేమ్ టైం మనం ఒక వెంచర్ తీసుకున్నాము అంటే చూస్తున్నాగా ఏళ్ల మీద లెక్క పెట్టే రోజుల్లో అయిపోవాలా, అది లెక్క. ఓకే సార్. దాని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళండి. మీరు ఏ రోజు ఓపెనింగ్ అని చెప్తే రోహిత్ గారు కానీ నేను కానీ మేము ఇద్దరం కానీ లేకపోతే కోట శ్రీనివాసరావు ఎవరైనా మా ముగ్గురులో ఎవరో ఒక ఇద్దరు వచ్చి కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకొని వస్తాం. అంటే ఎటువంటి ఒక 2 days టైం సార్, మాకు 2 days టైం ఇచ్చేస్తే అలాగే నో ప్రాబ్లం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అప్డేట్స్ ఇచ్చినటువంటి మన కోట శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా మన ఆర్జీలు పూజ్యులు అయినటువంటి శ్రీనివాస్ నాయుడు గారికి, రోహిత్ గారికి, అదేవిధంగా మిగతా అప్డేట్స్ ఇచ్చినటువంటి ముఖ్యంగా మన ఆడిట్ సర్వీస్ ఇవ్వడానికి వచ్చినటువంటి ఆడిటర్ అయినటువంటి హర్నాథ్ అండ్ సన్స్ వారికి, అట్ ది సేమ్ టైం మన ఫ్రాంచైజ్ ఓనర్లకు, ప్లస్ ఈరోజు అప్డేట్స్ ఇచ్చినటువంటి అసోసియేట్స్ అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంతో ఓపికతో విన్నటువంటి మన అసోసియేట్స్ అందరు కూడా ఇంకొకరిని తీసుకురావడంలో, మీతో పాటు ఇంకొకరిని తీసుకురావడంలో ముందుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి రేపు సాయంత్రం ఇదే టైంకు మీన్స్ 8 o'clock మళ్ళీ కలుపుతాం. థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్ ఆల్.